నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు జి అనూప్ బాబు. నేను ప్రజ్ఞాపురం నుంచి వస్తున్నాను. పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ నుంచి వస్తున్నాను సార్. మీ పేరు? నమస్తే సార్. నా పేరు కిరణ్. మా నాన్న పేరు బాలయ్య. అంటే అందరి మిర్చి బాగలేదు, ముడత అయిపోతుంది, కాయ సరిగా రావట్లేదు, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఏ కంపెనీ మందులు మీరు ఎక్కువ వాడుతారు? మేము కూడా ఇదివరకు మిర్చి లాస్ట్ 5 years నుంచి సాగు చేస్తున్నామండి. అవును సార్. కానీ ఈ స్టేజ్ లో మేము కూడా ఇప్పుడు చూడలేదు మిర్చి. అంటే ఇంత హైట్ కానీ ఇప్పుడు మాలు మేము తెంపుతున్నాం, ప్రజెంట్ తెంపుతున్నాం. ఎన్నో క్రాప్ తెంపుతారు సార్? ఇది ఫోర్త్ క్రాప్ లో థర్డ్ క్రాప్ మీడియం వచ్చిందండి. ఫోర్త్ క్రాప్ మన రీసెంట్ గా ఒక అన్నయ్య మనకు వచ్చి మన వాడమని చెప్పేసి విశ్వాస అనేది ఒకటి బాగా వాడమండి. విశ్వాసం ఎస్పెషల్లీ చెప్పాలంటే ముడతని 100% కంట్రోల్ చేసిందండి. అయితే మెయిన్ గా ఇదేనా సార్ విశ్వాసం? నేనేదో చెప్పాలని చెప్పడం కాదు, లేకపోతే మేము కూడా నార్మల్ రైతులమే. ఎస్పెషల్లీ లోకల్ మార్కెట్ లో చాలా తెచ్చినాం, ఎన్నో వాడినాం. లాస్ట్ కి ముడత ఎక్కువ వచ్చి చెట్టు తీసేయడం తప్పితే ఆప్షన్ లేకుండే. బట్ విశ్వాస వాడినాక రిజల్ట్ ఉందండి. గ్రోత్ రిజల్ట్ మాత్రం 100% కనిపిస్తుంది ముడతకి. ఎన్ని రోజులకి పని చేస్తుంది సార్? నీకు 3 days కి స్ప్రే చేసినాక కనబడుతుంది, వచ్చేయండి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే మాకు అన్న వచ్చింది, కలిసి కన్సల్ట్ అయిన విధానం బాగా నచ్చిందండి. ఇంత చేంజ్ లేస్తాను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 4th time ఇందులో వేయడం, ఇంత హైట్ లో ఇవ్వడం. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెంపితే ఎకరానికి 3 టన్నులు లేదు మాకు. 3 టన్నులు? 3 ఎకరం ఉందా సార్? ఇది ఎకరం బరాబర్ ఎకరానికి 3 టన్నులు అండి. ఇప్పుడు మేము ఈ రోజు తెంపుతున్నాం. ఇది 4th day. డైలీ 6 గంటలు వెళ్తుంది. 3rd day, ఇంకా 2 days అవుతుంది. ఓకే సార్. అంటే ఎన్ని టన్నులు కావచ్చు సార్ ఇది 4వ క్రాప్ కి? ఇప్పుడు 3 ఉందండి. 3 అంచనా ఈజీగా ఉంది. 3 క్వింటాల్. 3కి ఒక క్వింటల్ అటు ఇటు కూడా ఏం ఆలోచన లేదు. ఓకే సార్. సార్ మా సర్వీస్ ఎలా ఉంది? కిరణ్ గారు మమ్మల్ని అప్రోచ్ అనే విధానం కానీ, అన్నయ్య కాల్ చేసి ఇట్లా ఇది నేను అయితే మాకు ఇక్కడ బాగా అడ్వాంటేజ్ అనిపించింది. అంటే ఇప్పుడు మేము పోతామండి, షాప్లోకి వెళ్ళి మాకు ఈ చేను ఇది ప్రాబ్లం ఉంది అది అని చెప్తాం. కానీ మాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన చేను దగ్గర రావడం జరుగుతుంది. మేము ఉన్నా లేకున్నా వచ్చి చూసిపోతుండే, అన్న ఇది ఉంది చేనులో, ఇది వాడండి మీరు అని చెప్పేసి అన్న వచ్చి చూసేసి వెళ్ళి ఈ మందులు వాడమని చెప్పి పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ లైవ్ లో దొరుకుతుంది మాకు. అంటే మేమేదో చెప్పడం, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ఇది కావాలని చెప్తే వాళ్ళు ఏదో ఇవ్వడం కొట్టడం కంటే ఆయన వచ్చి మన సేమ్ చూసి కన్సల్ట్ అయ్యి ఇవ్వడం వల్ల రిజల్ట్ ఎక్కువ ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు అంటే మందులు వాడిన తర్వాత ఎట్లా ఉంది, మన మందులు వాడిన తర్వాత? నేను చెప్తున్నానండి, లాస్ట్ ఎకరంలో తీసింది 20 క్వింటల్ అనేది ఎక్కువ. ఓకే సార్. ఇది 30 క్వింటల్ అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి. మా వరకు ఫ్లవరింగ్ కూడా వస్తుంది, మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఫుల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఈజీగా కొంచెం చైన్ ముదురుతుంది కాబట్టి 25 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 25 క్వింటల్స్ దాకా. రైతులందరూ గమనించండి, మీరు కావాలంటే ఇప్పుడు ఇంకా క్రాప్ తెంపుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా వెనకాల తెంపుతూనే ఉన్నారు. ఈ రోజు 24వ రోజు సార్. రైతులకు ఎన్నడూ లేని విధంగా ఈ పుష్కల్ స్టోర్ లో మీరు మా దగ్గర బిల్లు ఉంటేనే కొనండి. మా పుష్కల్ స్టోర్ నుంచి మీకు వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది, తర్వాత మా ఎంప్లాయీ తీసుకొచ్చి మీకు బిల్లు ఇస్తాడు. ప్రతి రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే సార్, ధన్యవాదాలు. మీ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీ సమయానికి ఇచ్చినందుకు మా పుష్కల్ టీం తరఫున, మా పుష్కల్ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ పుష్కల్.